లేదా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోమియో ఫిట్ క్లబ్. ఇగో జిమ్కి పోతున్నాం, రెడీ అయినాం. ఇగో మళ్ళా కలిపిండు ఏమో కలిపిండు. సిరాట్ కలిపిండు ఇలా. బాడీ బిల్డర్ పెద్ద తీసుకుంటారు, అవి కలిపిండు ఇలా. శివాబాయ్ అయినా బాడీ బిల్డర్ అయినా. ఇవాళ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, తర్వాత ఇంటికి పోయినాక చూపిస్తాం. ఇవాళ ఏముంది శివ వర్కౌట్? నిన్న మనం పోయినాం కదా డుమ్మ కొట్టాం. సో ఈరోజు షోల్డర్ వర్కౌట్ ఉంది, షోల్డర్ వేస్తాము. భుజం మనం షోల్డర్ ఎందుకు వర్కౌట్ చేస్తాం అంటే మీ పోరు ఇట్లా వండుకుంటే ఇట్లా జాగడానికి కదా. ఇలా పోరు ఇట్లా వండుకుంటే కొంచెం జాగ ఉండాలని చెప్పి షోల్డర్ వర్కౌట్ చేస్తాడు. సో చలో జిమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు జిమ్ అయిపోయింది. ఇలా భుజాలు షోల్డర్స్ క్లోజింగ్ చేయాలి, అందుకే జిమ్ అయిపోయింది. షోల్డర్స్ వర్కౌట్ అయిపోయింది. మధ్యలో నరం పట్టేసేది అయింది. బాయ్ జర సెట్ చేసిండు, గోడ గీడ పెట్టన్నాడు, అటన్నాడు ఇటన్నాడు, సెట్ అయిపోయింది. అబ్బా మీకు కొంతమంది చెప్తా, జిమ్లా కొంతమంది ఉంటారు, మా జిమ్లా గట్టిగా బాడీ ఉంటుంది, ఇట్లా మొత్తం హల్కలేక ఉంటారు, మొత్తం ఇట్లా బందవాస్తు ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే ఎక్కువ ఫ్లెక్సిబుల్ ఉండరు అన్నమాట. వాళ్ళు ఎక్కువ ఫ్లెక్సిబుల్ ఉండరు. ఏమైనా ఉరకాలన్నా ఏదైనా చేయాలన్నా దబదబ వేయరు. ఓన్లీ ఇట్లా గోడలేక గట్టి ఉంటారు కానీ ఎక్కువ ఉరకరు అనమాట. వాళ్ళు ఉరకరు, దేనికి పనికి రావాలి. ఫ్లెక్సిబుల్ ఉండరు. ఒకవేళ ఇప్పుడు రోడ్డు మీద నిల్చొని నైట్ పూట ఏదైనా వేస్తాం, నార్మల్గా లేట్ అయింది, రోడ్డు మీద నిల్చొని ఉంటాం, పోలీసు వాళ్ళు వస్తారు, ఉరకాలి ఉరుకుతారు. వాళ్ళు ఉరకరు, ఫ్లెక్సిబుల్ ఉండరు. మంచిగా తినాలి, జిమ్ చేయాలి, గట్టిగా పెద్దగా కావాలి. కాకపోతే వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఫ్లెక్సిబుల్ కూడా మ్యాటర్స్. మనం ఎంత జిమ్ చేసింది, ఎంత బాడీ పెంచింది కూడా కాదు, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అన్నీ పుల్అప్స్ ప్రొఫెషనల్ కానీ హెల్తీ చూసుకోవాలా ఫస్ట్ నువ్వు. మనకు అవన్నీ అవసరం లేదు బాయ్. ఓన్లీ సెట్ వేస్తే జర ఫిట్ కనబడ్డామా, మంచిగా కనబడ్డామా అంతే. మనకు అవసరం లేదు వాళ్ళ జోలికి. ఒక్క లుక్ ఇస్తే చాలారు మన బాడీకి, అవసరమే లేదు వాళ్ళకి. మనం ఏంటంటే తెలుసుగా మన గురించి, తెలుసుగా మనం ఏంది ఓన్లీ హెల్త్ గురించి చూసుకుంటాం. హాస్పిటల్కి పైసలు పెట్టే బదులు జిమ్కి పైసలు పెడతాం, డైట్కి పైసలు పెడతాం అంతే. నేనైతే ఓన్లీ జ్వరం వచ్చినప్పుడే హాస్పిటల్ పోయినా. ఎప్పుడో ఒకసారి జ్వరం కూడా రావాలి. సంవత్సరానికి ఒక 3-4 సార్లు జ్వరం వస్తేనే మనిషి కరెక్ట్ ఉన్నట్టు. జ్వరం రాకపోతే ఆయనకేదో తేడా ఉన్నట్టే. ఇక ఫ్లెక్సిబుల్ విషయానికి వస్తే గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా అవసరం. ఎందుకు అవసరం వాళ్ళకి చెప్పు. ఫ్లెక్సిబులే వాళ్ళకి అందం. వాళ్ళకి ఫ్లెక్సిబులే అందం అంట. మొగోళ్ళగా గట్టి ఉంటే మొగోళ్ళగా గట్టి ఉంటే గలీజ్ ఉంటారు. అమ్మాయిలా ఉండాలి. నాకంటే నువ్వు పెద్ద ఎక్స్పీరియన్స్, నన్ను అడుగుతున్నావు. నువ్వు ఏమైనా చెప్తావని నేను చూస్తున్నా. చలో ఇల్లు వచ్చేసింది, శివబాయ్ ఇదిగో ఉంటాడు. ఇక గేట్ పడితే మాత్రం బుగ్గనే. మినిమం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వెయిట్ చేయాలి. సో ఇప్పుడు ఇంటికి వచ్చేసినాం.
ఇంకా మీల్ తినేద్దాం, తినేసి కేఫ్ కాడికి వెళ్ళిపోదాం. సో స్ట్రెచ్చింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి అప్పుడప్పుడు అబ్బా చైన్ వస్తుంది, అబ్బా కాళ్ళు వస్తుంది, అబ్బా మెడ పట్టేసింది అని అంటారు చూసినావా. దీనివల్లనే ఫ్లెక్సిబిలిటీ లేకపోతేనే మనిషికి ఆ నొప్పులు అనేది వస్తాయి. సో నార్మల్గా జిమ్కి వెళ్ళని వాళ్ళు ఉంటారు చూసినావా, వాళ్ళు బేసిక్ ఇంట్లో పొద్దునలోగానే ఒకసారి స్ట్రెచ్చింగ్ చేసుకోండి. బేసిక్ అంటే నార్మల్ ఇట్లా స్ట్రెయిట్ వంగి ఇట్లా టోస్ టచ్ చేయడం, ఒకసారి నార్మల్గా చేతులు ఇట్లా స్ట్రెచ్ చేసి టోస్కి టచ్ చేయాలి. ఇట్లా బెండ్గా, ఇట్లా కాళ్ళు బెండ్ కాకుండా టోస్కి టచ్ చేయాలి. అది నేర్చుకోండి ఫస్ట్. నొప్పులు రాకుండా ఉండాలంటే స్ట్రెచ్చింగ్ కూడా ఇంపార్టెంటే. బాడీ బిల్డింగ్ ఒకటే వెయిట్ లిఫ్టింగ్ చేస్తా అంటే కాదు, వీక్లీ ఒకసారి స్ట్రెచ్చింగ్ కూడా చేయాలి. ఎవ్రీ వీకెండ్ ఒకసారి ఎక్సర్సైజ్ అని అయిపోతాయి కదా, బైసెప్ ట్రైసెప్ చెస్ట్ అవన్నీ. ఒకసారి వీక్లీ ఒకసారి స్ట్రెచ్చింగ్ కూడా చేసుకోండి. స్ట్రెచ్చింగ్ ఈజ్ బేసికల్ ఎక్సర్సైజ్ చెప్పాలంటే, అది కూడా వీక్లీ రొటీన్లో యాడ్ చేసుకోండి. సో స్ట్రెచ్చింగ్ చేస్తే ఏమొస్తుందిరా అంటే బ్లడ్ ఫ్లో ఫ్రీ అవుతుంది, స్లీప్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల. సో స్ట్రెచ్చింగ్ చేయడం కూడా నేర్చుకోండి. ఇప్పుడు ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తాం, ఏదైనా బైసెప్ ఇట్లా చేస్తాం, బైసెప్ అయినా చెస్ట్ కానీ ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఇట్లా ఎంత వెయిట్ లేవడినా కానీ గట్టి అనిపిస్తుంది. ఇట్లా ఇప్పుడు ఒక కబోర్డ్లో ఏదైనా మొత్తం ఫిక్స్ చేస్తాం కదా, అట్లా ఖాళీ కబోర్డ్లో ఏదైనా మొత్తం వెయిట్ ఏదైనా పెట్టి ఇట్లా ఫిక్స్ చేస్తాం కదా, అట్లా గట్టి ఉండిపోతుంది, ఇట్లా లోపలనే ఉండిపోతుంది. నువ్వు ఎంత చేసినా కానీ ఇట్లా ఓపెన్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ అవుతుంది. మజిల్ అనేది లోపల ఓపెన్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ అవుతుంది. అప్పుడు నువ్వు ఎంత చేసినా కానీ అరే నేను ఎంత చేసినా ఇంతే ఉన్నా అని అనిపిస్తుంది. సో స్ట్రెచ్చింగ్ చేసినామంటే అది మొత్తం ఓపెన్ అయిపోతుంది. చాలామంది మసాజ్ చేయించుకుంటారు, మంత్లీ అయినా 2 months 3 months ఒకసారి అయినా అప్పుడప్పుడు బాడీ మసాజ్ కూడా చేయించుకుంటారు. అట్లా చేయించుకుంటుంది అంటే మొత్తం ఫ్రీ అయిపోతుంది. బాడీ ఫ్రీ అయిపోయిన తర్వాత గ్రోత్కి హెల్ప్ అయిపోతుంది. సో చలో ఇప్పుడు కేఫ్ కాడికి వెళ్ళిపోదాం. ఉదయరా వెళ్ళిపోతుంది మెల్లగా, చాటి కూడా ఇస్తున్నావు అందరికి చాటి నింపుతాడు. అలా 130 గైస్ ఇక్కడ. సో ఇంటికి వచ్చేసినాం. వాళ్ళు నేను పోయేలోపు చాయ్కి ఆగేసి అన్నీ బయట అయిపోయే టైంలో నేను పోయినా. లేట్ అయిపోయింది, సో 11 అయింది. సరే ఇప్పుడు తినేసి పజ్జుందాం. సో ఒక్కొక్కసారి మనకి నిద్ర పట్టదు అనమాట. నిద్ర అటు ఇటు మెసులుతూ ఉంటాం. ఒక చిన్న టెక్నిక్ చెప్తా. నిద్ర రాకపోతే బాడీ ఫ్లెక్సిబుల్ లేకపోయినా నిద్ర, బ్లడ్ ఫ్లో సరిగా లేకపోయినా నిద్ర రాదనమాట. ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారు కదా, మమ్మీ డాడీ లేకపోతే చిన్నపిల్లలతో ఇట్లా బొక్కలు అనుకొని ఇట్లా తొక్కిపించుకుంటే బెస్ట్. నిద్ర రానికి మంచి టిప్ అనమాట అది. సో బాయ్, దిస్ సైనింగ్ ఆఫ్, బాయ్, గుడ్ నైట్.